దీప్తి చైతన్య గారు బేరగుంట నెల్లూరు నుంచి వచ్చారండి. పెళ్ళయ్యి 4 సంవత్సరాలైంది. పిల్లలు లేరని చెప్పి రకరకాల చోట్ల తిరిగారు. భర్త వయసు 26, భార్య వయసు 25 సంవత్సరాలు. ఇర్రెగ్యులర్ సైకిల్స్, పీసీఓడి ఉందన్నారు. సరే, భర్తకి లో కౌంట్ అన్నారు. ఐయుఐలు చేయాలన్నారు. మరి 2 ఐయుఐలు చేశారు, 2 ఫెయిల్ అయింది. తర్వాత ఏం చేయాలి అంటే ఇక ఐవీఎఫ్కి వెళ్ళడం బెటరు. 4 ఇయర్స్ అయిపోయింది కాబట్టి, వయసు కూడా అయిపోతుంది కాబట్టి ఐవీఎఫ్కి వెళ్ళాల్సిందే అన్నారు. టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్ళమన్నారు. అంత స్తోమత లేక ఐవీఎఫ్కి వెళ్ళే స్తోమత లేక మన గురించి తెలిసి యూట్యూబ్లో మన గురించి తెలిసి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన 3 నెలల్లో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఐవీఎఫ్ లేదు, ఐయుఐ లేదు, ఆపరేషను లేదు. అంతేనా? అది సరే, ఎలా వచ్చిందనేది ఆయన మాటల్లో విందాం. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా 14,000 మంది పైగా దంపతులకి ప్రెగ్నెన్సీ తెచ్చింది. మరి ఇప్పుడు దీప్తి చైతన్య బేరగుంట నెల్లూరు నుంచి ఈ దంపతులు కూడా సక్సెస్ అయ్యారు. వారు సక్సెస్ ఎలా జరిగింది, ఎవరి ద్వారా మన గురించి తెలిసింది, ఎక్కడో నెల్లూరులో ఉన్న మీకు, విజయవాడలో ఉన్న డాక్టర్ వైఎస్ బాబు ఎలా తెలిసారు, ఏ దేవుడు మిమ్మల్ని కరుణించి ఇక్కడికి లాక్కొచ్చాడు, ఇక్కడికి వచ్చాక మీకు ఏమనిపించింది, హాస్పిటల్కి వచ్చాక తర్వాత మందులు వాడుతుంటే మీకు ఏమనిపించింది, ఇప్పుడు 3 నెలల్లో ప్రెగ్నెన్సీ వస్తే ఇప్పుడు మీ అభిప్రాయం ఏ విధంగా మారింది, ఇలాంటివన్నీ వాళ్ళకి చెప్తే వాళ్ళలో కూడా ధైర్యం కలుగుతుంది. నా మ్యారేజ్ 5 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్లో నేను 1 ఇయర్ తర్వాత మా పిల్లలు పుట్టకపోతే చూపించుకుంటాను. ఎక్కడ తిరిగి మా వాళ్ళకి కాలేదు. ఎవరు అడిగినా కానీ ఐవై చేయించుకుంటా ఉన్నారు. అప్పటికి ఐవై ట్రై చేస్తే కూడా 2 సార్లు ఫెయిల్ అయింది. ఇంకో దగ్గరికి వెళ్తే టెస్ట్ బేబీ చేయించుకున్నారు. అక్కడ కూడా ఇంకా వాళ్ళు 90% ఇచ్చారు, 100% కూడా ఇవ్వలేదు. సరే, ఇంకా కుదరదని చెప్పి మేము కూడా కామ్ అయిపోయాము. అది 90 ఇచ్చారా? 90% ఇచ్చారు సార్, 100 కూడా కాదు. 90 అంటే 2 ఐవీఎఫ్లు కట్టయితే మన కన్ఫర్మ్ 90%. చాలా గ్రేట్. అయితే అంటే 90% అంటే అర్థం ఏంటి? 2 ఐవీఎఫ్లకు డబ్బులు కట్టేస్తే 180% కన్ఫర్మ్. 80 కూడా వాళ్ళు మడతేసి వాళ్ళ దగ్గరే పెట్టేసుకోమను. 100 ఇస్తే చాలు. మనం 2 ఐవీఎఫ్లకి డబ్బులు కట్టేద్దాం. ఇప్పుడే వెళ్ళి మనం అందరం కూడా వెళ్ళిపోదాం. ఇచ్చేయమనండి. మన కన్ఫర్మ్ అయితే లేదు. అయితే 0 లేకపోతే 100. ఆ 0లోనే ఉంటారు అందరూ. అది ఎవరో ఒకరు ఇద్దరు ఉంటారు 100. అదే సార్, 100% అయితే ఇవ్వలేము, 90% చెప్పలేము అదే చెప్పన్నారు. అప్పుడు మాకు నమ్మకం కుదరలేదు. ఆ వీడియో అనేది యూట్యూబ్లో ఎలా వచ్చిందో మా మిస్సెస్కి వచ్చింది సార్. నిజంగా అసలు దేవుళ్ళలాగా అసలు మీ వీడియో చూసిన తర్వాత అమ్మాయి సార్ కాడికి వెళ్ళాల్సిందే 2 months ఆ వీడియో చూస్తూనే ఉంది. ప్రతి ఒక్క వీడియో చూస్తూనే ఉంది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మీ మాటలు వినిన తర్వాత చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఖచ్చితంగా మా పిల్లలు పుడతారు కన్ఫర్మ్ అని. అసలు నిజంగా సార్, మీ దేవుడు అంటే నాకు నమ్మాలని అసలు. ఇప్పుడు కూడా నైట్ నేను విజయవాడకి వస్తుంటే మా మిస్సెస్ పొట్ట మీద చేయి పెడుతూ వస్తుంటే అసలు కళా నిజం అనే ఫీలింగ్ వస్తుంది. చాలా ఆనందం ఉంది సార్ నిజంగానే. 5 ఏళ్ళ నుంచి పడ్డారు బాధ పాపం. చాలా ప్రెగ్నెన్సీ కన్ఫర్మా కాదా అని డౌట్ ఉంది కదా, అది కన్ఫర్మా కాదా అనేది అక్కడే టెస్ట్ చేయించుకోమన్నాం. టెస్ట్ చేశారు, ప్రెగ్నెన్సీ కన్ఫామ్. అది కూడా ట్యూబుల్లో కాదు, గర్భ సంచిలో వచ్చింది. 11 weeks. ఆల్రెడీ ఈయన 2వ అటెంప్ట్, ఇది 2వ నెల. లాస్ట్ మంత్ వచ్చాడు ఆయన. కాకపోతే 3 నెలలు నిండే వరకే, కాస్త 3వ నెల వచ్చే వరకు చూద్దాం, ఏమన్నా అబార్షన్లు అయిద్దామని భయపడ్డారు కాబట్టి సరే నెక్స్ట్ మంత్ ఇద్దామని అని చెప్పి వీడియో ఇప్పుడు తీసుకుంటున్నాం. సో 11 weeks వచ్చేసింది, అంటే 3rd monthలోకి కూడా వచ్చేసింది. సో 11 weeks. ఇప్పుడు ప్రెగ్నెన్సీ సింగిల్ ఇంట్రాయూట్రైన్ పేటస్ కరస్పాండింగ్ టు 8 weeks 6 days అని ఇచ్చారు. అలాగే ఈడీడీ జూన్ 8వ తారీఖు అని ఇక్కడ ఇచ్చారు స్కానింగ్లో. అలా ఇక్కడ కూడా బిడ్డ కూడా బొమ్మలు ఇచ్చారు లోపల ఉన్నట్టు. ఇవన్నీ మనం తీసినవి కాదు, అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళ స్కానింగ్ సెంటర్లో తెలిసిన డాక్టర్ గారి దగ్గరే తీయించుకురమ్మని చెప్తాం. ఎందుకంటే భార్య ఎంత దూరం రావాలంటే ఇబ్బంది కాబట్టి అక్కడ స్కానింగ్లు బ్లడ్ టెస్టులు అక్కడ చేయించేసుకుని భర్తను వచ్చి ఆ మందులు తీసుకెళ్ళమని చెప్తాం. ఇది లాస్ట్ టైం వచ్చినప్పుడు స్కానింగ్ ఇది. అప్పుడు 5 weeks 3 days సింగిల్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషనల్ శాక్ విత్ నో విజిబుల్ పేటల్ పోల్, నో విజిబుల్ యోక్ శాక్ అని చెప్పి శాక్ కరస్పాండింగ్ టు 5 weeks 3 days అని ఇచ్చారు. ఎర్లీ ప్రెగ్నెన్సీ ఇది లాస్ట్ టైం వచ్చినప్పుడు, ఇది లాస్ట్ మంత్. అప్పటికి
మరి 4 వారాలు అయిపోయింది కాబట్టి అప్పుడు 5 వీక్స్ అంటే ఇప్పుడు దాదాపు 9 వీక్స్కి వచ్చింది. 8 వీక్స్ 6 డేస్ అంటే ఒక రోజు. సో సరిపోయింది. గ్రోత్ కూడా బాగానే ఉంది. అప్పుడు పేటల్ పార్టు పేటల్ పోలు ఏం లేవు, ఓన్లీ జెస్టేషనల్ శాక్ ఉందని ఇచ్చారు. ఇప్పుడు అవన్నీ వచ్చేసినాయి. సింగిల్ ఇంట్రా యూట్రైన్ పేటాస్ అంటే పేటల్ పార్ట్ వచ్చింది, హార్ట్ బీట్ కూడా వచ్చింది, అవి కూడా వచ్చేసినాయి. సో అన్నీ సక్రమంగానే ఉన్నాయి కదా. మరి 5 ఏళ్ళ నుంచి రావటం లేదు, ఇర్రెగ్యులర్ సైకిల్స్ అవుతున్నాయి అంటే ఐయుఐలు చేశారు, అయినా కూడా ఫెయిల్ అయింది. చివరికి ఐవీఎఫ్కి వెళ్ళాల్సిందే అన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వచ్చింది. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చా? తెచ్చుకోవచ్చు సార్, 100%. కాబట్టి ఇప్పుడు నువ్వు 100% అన్నావు, నేనైతే అనలా సార్. 100% వస్తుంది సార్ న్యాచురల్గానే. అది అసలు నమ్మలేను సార్ నిజంగా. న్యాచురల్గా వచ్చిందంటే మాత్రం నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. అసలు నైట్ కూడా అసలు తెచ్చేస్తుంది, అసలు నాకే కల్లాగా ఉంది. మా మిస్సెస్కి అయితే కన్నీళ్ళు పడిపోతుంటాయి చూసినదల్లా. అసలు 5 ఏళ్ల నుంచి పడిన బాధ ఇప్పటికి దేవుడు ఆ బాధ నుంచి విముక్తి కలిగించాడు. ఆ కన్నీళ్లు తుడవడానికి, ఆవేదన నుంచి బయట పడేయడానికి ఒక వీడియో రూపంలో ఆ దేవుడు చూపించి, ఎక్కడో నెల్లూరులో ఉన్న బేరగుంటలో ఉన్న వీళ్ళని, చైతన్యాన్ని దీప్తిని తీసుకొచ్చి విజయవాడ వరకు తీసుకొచ్చి ఆ ప్రెగ్నెన్సీ అనే విజయాన్ని అందించాడు. విజయవాడ తీసుకొచ్చాడు. ఏ దేవుడైనా మీరు ఏ దేవుడు నమ్ముతున్నారు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మా ఊరు మోబిదేవి, మా ఊరు ఫేమస్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. నిన్న కూడా నేను నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోసాం, చూసారా వీడియో? చూసాను సార్. సో ఇలా మీ బదులు మేము కూడా ఆ పనులు చేస్తూ ఉంటాం. చిన్నప్పుడు మోబిదేవి నా ఊరిలో మేము ఆడుకునేదే ఆ గుడిలో ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు ఆడటానికి కుదరదు, చాలామంది జనం. మోబిదేవి స్వామి గుడికి వెళ్ళాలంటే పొద్దున వెళ్తే రాత్రికి బయటకు వస్తావో లేదు తెలియదు, అంతమంది జనం ఉన్నారు. ఒకప్పుడు మేము చిన్నప్పుడు మాత్రం అక్కడ ఆడుకునేవాళ్ళు, ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఇవాళ డాక్టర్ వైఎస్ బాబు పరిస్థితి కూడా అంతే. పొద్దున్నే 6 గంటలు 7 గంటలకు వస్తే డాక్టర్ దర్శనం అవడానికి 3 గంటలు అయింది. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అవ్వాలని అంతే, ఇక్కడ డాక్టర్ వైఎస్ బాబు దర్శనం అవ్వాలని అంతే. మరి ఆ దేవుడు ఈ డాక్టర్ని తన రిప్రజెంటేటివ్గా ఎన్నుకున్నాడు కాబట్టి, ఈ డాక్టర్ దగ్గర ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే మార్గం చూపిస్తున్నాడు కాబట్టి ఇక్కడికి రప్పించే మార్గం కూడా ఒక వీడియో ద్వారా మీకు తెలియజేస్తాడు. ఆ వీడియోను గుర్తించి రాగలగాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పొద్దున్నే వచ్చారు, ఇంకా డాక్టర్ గారు కనపడలేదు, ఎంతసేపు వెయిటింగ్ ఏంటి అని చెప్పేసి వెళ్ళిపోతే నేను చేయగలిగింది ఏమి లేదు. నిలబడాలి, పట్టుదలగా ఓర్పుగా నిలబడాలి. అవన్నీ చేశారు, మీరు నిలబడ్డారు. నేను చెప్పినవన్నీ జాగ్రత్తగా ఆలకించారు, నమ్మారు, చక్కగా టెస్టులు చేయించుకున్నారు. భార్యది తేడానా భర్త తేడా అనేది లేకోకుండా ఇద్దరు టెస్టులు చేయించుకుని ఇద్దరు మందులు వాడారు. ఒకే రకమైన మందులు ఇచ్చే అక్రములకి కదా. మరి నీకు మీ ఆవిడకి ఒకటే ట్యాబ్లెట్ ఇస్తే మీ ఆవిడ పీసీఓడి కరెక్ట్ అయ్యి నెలలు సరైపోయినాయి, నీకేమో కౌంట్ పెరిగి ఫుల్ కౌంట్కి వచ్చి నీకు ప్రెగ్నెన్సీ వచ్చేసింది, ఆవిడకి ప్రెగ్నెన్సీ వచ్చేసింది. మీ ఇద్దరికి మేలు జరిగింది. ఇటు కణాలు ఇంప్రూవ్ అవడానికి అదే మెడిసిన్, ఇటు అండాల క్వాలిటీ పెరగడానికి అదే మెడిసిన్. మరి ఎలా పనిచేసింది? అదే కదా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. మిగతా డాక్టర్లు అందరూ ఎందుకు చేయలేకపోతున్నారు? సేమ్ మెడిసిన్, నేను ఇచ్చే మెడిసిన్ ఏది కూడా నేను తయారు చేసేది కాదు, అన్నీ ఇంగ్లీష్ మందులే. ఈ ప్రపంచంలో ఉన్న డాక్టర్ల మందుల షాపులు అన్నిట్లో ఉంటాయి. మీ ఊర్లో ఉంటాయి, మీ వీధిలో ఉంటాయి, మీ సందులో ఉంటాయి. కానీ మరి మీకు ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు, మీ డాక్టర్ గారు ఎందుకు రాయట్లేదు అంటే వాళ్ళకి తెలియాలి కదా. ఎవరికి ఏ మెడిసిన్, ఎంత డోసులు ఇవ్వాలి, ఎన్ని రోజులు వాడించాలన్నదే మ్యాజిక్. ఇంకా ఏరే మ్యాజిక్ ఏం లేదు. ఈ మందులన్నీ చాలామంది డాక్టర్లు కూడా మన దగ్గరికి వస్తారు. గైనకాలజిస్టులు కూడా వాళ్ళ ఐవీఎఫ్లు వాళ్ళకి పనిచేయక పాపం, వాళ్ళ ట్యూబులు వాళ్ళకి ఓపెన్ అవ్వక మన దగ్గరికి వచ్చి మందులు వాడుకొని చక్కగా ప్రెగ్నెంట్లు అవుతారు. వాళ్ళు మన మందులు ఇచ్చిన తర్వాత చూసి మ్యాజిక్ ఫార్ములా అంటే ఏదో అంతరిక్షంలో తయారు చేసి తీసుకొస్తారేమని అనుకుంటారో ఏమిటో పాపం. మన మందులు చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఇదేంటి డాక్టర్, ఇది నా టేబుల్ మీదే ఉంది కదా, ఇది నాకు తెలిసిన మెడిసినే కదా డాక్టర్ అంటూ ఉంటారు. అమ్మ తెలిసిందే, మన ఇంట్లో డాక్టర్ ఉంటే జ్వరం తగ్గదు, మనం డాక్టర్ ఇచ్చిన బిల్ల మింగితే జ్వరం తగ్గిద్ది. ఇక్కడ కూడా అంతే, డాక్టర్ ఉంటే జ్వరం తగ్గిపోద్దా? ఇంట్లో డాక్టర్ ఇచ్చిన బిల్ల మింగితే జ్వరం తగ్గిద్ది. ఇక్కడ కూడా అంతే, మీ మందుల షాపుల్లో బిల్లు ఉంటే కాదు, అది మీరు మీ శరీరంలో రుగ్మతకి సెట్ అవ్వద్దని తెలుసుకుని అది మీరు మింగగలిగితే ఫలితం వచ్చేది. అది మింగలేదు కదా.
అందువల్ల ఇలా జరుగుతుందని చెప్తాం. ఏది ఏమైనా చక్కగా మీరు నమ్మారు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, ఆ దేవుణ్ణి నమ్మడం వల్ల ఆయన ఇక్కడికి లాక్కొచ్చి ఆ బిడ్డని నా చేతుల ద్వారా మీకు అందే మార్గాన్ని చూపించారు. అవును సార్. అంతేనా? అంతే సార్. మరి అట్లాగే ఆ దేవుణ్ణి గట్టిగా నమ్మండి. ఆ బిడ్డని చక్కగా లోకరక్షకుడిలాగా మీ చేతిలో పెట్టే వరకు అనుక్షణం మీరు కాపాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే మళ్ళీ సైతాన్లు ఉంటాయి, క్రిముల సైతాన్లు, హార్మోన్ల సైతాన్లు మళ్ళీ వచ్చి బిడ్డను డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తాయి. అందుకే 5 నెలలు మాత్రం మన దగ్గర ఖచ్చితంగా వాడాలన్నా. ఈ క్రిముల గొడవ తెలిసిన డాక్టర్ ఎక్కడా లేరు. ప్రపంచంలో ఏ డాక్టర్ అయినా మీరు వెళ్ళండి, క్రిముల గురించి చెప్పిన డాక్టరే లేడు. కానీ మనం క్రిములు చెప్తున్నాం. ఆ క్రిములకి భర్తకి భార్యకి సేమ్ మందులు వాడిస్తున్నాం. మళ్ళీ ఇవి 25 రకాల క్రిములు. ఇవి పిల్లలు పుట్టుకోకుండా చేస్తాయి, వీర్య కణాలను డ్యామేజ్ చేస్తాయి, అండాలని డ్యామేజ్ చేస్తాయి, బిడ్డ రాకుండా చేస్తాయి. ఒకవేళ వచ్చినా కూడా బిడ్డను పొడిచేసి అబార్షన్ చేస్తాయి. ఒకవేళ అబార్షన్ చేయలేకపోతే అవకరాలన్నా కలిగిస్తాయి. కాబట్టి జాగ్రత్త సుమా అని చెప్తున్నా. అలాంటి క్రిములకి మీకు మందులు వాడిస్తే మీకు సెట్ అయిపోయింది. 2 నెలల క్రిములకు వాడారు, 3 నెలల హార్మోన్లకు వాడుతుండగా బుడింగిన ప్రెగ్నెన్సీ రానే వచ్చింది. అట్లా అంటే ఇన్నాళ్ళు ఆ క్రిములు అడ్డం పడి, ఆ క్రిములు ఉంటే ప్రెగ్నెన్సీ రానివ్వు, వస్తే నిలవనివ్వు. అందుకనే మనం ఈయనకి కూడా చెప్పి ఆ టెస్టులు చేయించి ఇద్దరికి వాడించి ఆ ఫలితాన్ని వచ్చేటట్టు చేసాం. సో 5 నెలల వరకు మీరు అట్లా వచ్చి ప్రతి నెల అక్కడ మేము ఏం స్కానింగ్ తీసుకురావాలి, ఏం బ్లడ్ టెస్ట్ తీసుకురావాలని చెప్తాం. అవి ఎప్పటికప్పుడు వచ్చే ముందు తీయించుకుని భార్యకి అక్కడే చేయించి ఆ రిపోర్ట్స్ పట్టుకొస్తే మేము నిలబడడానికి మందులు ఇస్తాం. 5 నెలల వరకు మన దగ్గర వాడండి. ఆ తర్వాత 3 నెలల్లోపే అబార్షన్ అవ్వకోకుండా మనం కాపాడుకుంటాం. 4వ నెల 5వ నెల అవకరాలు రాకుండా మనం కాపాడుకుంటాం. 5 నెలల తర్వాత బిడ్డ బాగుంది అన్న తర్వాత అక్కడే వాడుకోమని చెప్తాం. మీకు తెలిసిన డాక్టర్ దగ్గర, ఫ్యామిలీ డాక్టర్ వాడుకుని అక్కడే డెలివరీ అవ్వచ్చు. ఓకేనా? అది ఆల్ ది బెస్ట్ అండి. చైతన్య, దీప్తి గారికి ఆల్ ది బెస్ట్. మరి చక్కగా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న, లో కౌంట్ ఉన్న, IUIలు 2 ఫెయిల్ అయినా బయట IVF తప్పదు, కన్ఫామ్గా IVF చేయాలన్నా కూడా నన్ను నమ్మి ఆ పైన సుబ్రహ్మణ్య స్వామిని నమ్మి ఇక్కడికి వచ్చి 3 నెలల్లోనే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ పొందారు, IVFలు ఆపరేషన్ లేకుండా. ఆల్ ది బెస్ట్. ఈ విషయాన్ని మీరు నమ్మటం, మీరు పొందడమే కాకుండా ఇంకా చాలామంది ప్రెగ్నెన్సీ లేని వాళ్ళకి ధైర్యం కలగడానికి ముందుకొచ్చి వీడియో కూడా ఇచ్చారు. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రికా ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ సార్.